Hello sir, this is a reminder from your bank. Your EMI payment of 2500 rupees is due today. Kindly make the payment to avoid late charges. Thank you. మంత్ స్టార్ట్ అయితే మీకు ఇలానే కాల్స్ వస్తున్నాయా? ఈఎంఐ పే చేయాలి అని చెప్పేసి. మంత్ ఎండ్ వస్తుంది, శాలరీ వచ్చింది, లైఫ్ అంతా ఈఎంఐ అయిపోతుంది. ఎందుకంటారు? ఫోన్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, పర్సనల్ లోన్ ఈఎంఐ, ఇలా చూసుకుంటూ పోతే లైఫ్ అంతా ఈఎంఐ అయిపోతుంది. బట్ ఈ వీడియో చూస్తే మీరు ఈఎంఐ బర్డెన్ని ఒక అట్లీస్ట్ 50% అయినా తగ్గించడానికి ట్రై చేయగలుగుతారు కొన్ని టిప్స్తో. రియల్ టైం ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక పర్సన్కి 30K శాలరీ వస్తుంది మంత్లీ, బట్ తను పెట్టుకున్న ఈఎంఐస్ మోర్ దెన్ 18K, అంటే ఒక 20K అనుకోండి. 10Kలో ఈ రియల్ వరల్డ్లో సరిపోతుందా? మనకి బతకడానికి కానీ, నీడ్స్కి కానీ, కొన్ని సేవింగ్స్కి అయినా కానీ సరిపోదు. బట్ ఈఎంఐ మనం పెట్టుకోవాల్సింది యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే 60% పెట్టుకోవాలి. మిగతా 40% మన నీడ్స్కి కానీ అన్నిటికీ సౌకర్యంగా ఉండేటట్టు పెట్టుకోవాలి. బట్ మనం ఏం చేస్తాం? 30,000 ఉంటే మోర్ దెన్ 25,000 పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మిగతా 4,000 5,000లో ఎలా నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ అలా చాలానే ఉన్నాయి ఈఎంఐస్ పే చేసేవాళ్ళు. ఎంతైతే ఎర్న్ చేస్తారో అందులో 80% వరకు ఈఎంఐ పే చేసేవాళ్ళు ఉన్నారు. మిగతా 20%లో వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ సరిపోకపోతే మళ్ళీ దానికి ఇంకో అప్పు చేస్తూ ఒక ఈఎంఐ పెట్టుకోవడం వల్ల ఇంకో ఈఎంఐ, ఇంకో అప్పులు అవ్వుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. దీనివల్లనే ఈఎంఐ ట్రాప్లో పడిపోతూ ఉంటాం. అప్పులు ఒకదానికొకటి కాంపౌండ్ అవుతూనే ఉంటాయి. ఫస్ట్ రూల్ మనం ఈఎంఐ దాంట్లోకి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన ఇన్కమ్ ఎంతైతే ఉందో దాంట్లో 50% మాత్రం ఈఎంఐ పే చేసేలాగా మనము పెట్టుకోవాలి. అండ్ 50% మనం ఈఎంఐ పెట్టుకుంటున్నాము అంటే దానికి కావాల్సిన డౌన్ పేమెంట్ ఎంతైతే పే చేస్తామో అది పే చేసిన తర్వాత 50% మనము కట్టాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఒక 10K, అంటే ఎగ్జాంపుల్ వైజ్గా ఒక 10K ప్రోడక్ట్ ఉందనుకోండి. అందులో ఒక 2-3,000 ఎంతైనా డౌన్ పేమెంట్ చేసి మిగతాది మనము ఈఎంఐకి కన్వర్ట్ చేసుకుంటే అది మనకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ 50% వరకు సరిపోతుంది అనుకుంటే దట్స్ ఓకే. కానీ మనకు వచ్చే ఇన్కంలో 60%, 70%, మోర్ దెన్ 80% అంటే అసలు దాని జోలికి వెళ్ళకపోవడం మంచిదన్నమాట. 30K ఇన్కమ్ వచ్చే వాళ్ళకి 15K మాత్రమే ఈఎంఐ పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మోర్ దెన్ 50% అంటే 15K కన్నా ఎక్కువగా ఈఎంఐ పెట్టుకుంటే కనుక ఇట్స్ వెరీ టఫ్. ఈఎంఐ అనేది మేనేజబుల్ ఉండాలి, రిస్కీగా కాదు. సో ఈ మ్యాండేటరీ ఏదైతే మనకి డివిజన్ ఉందో 50%, 60% అట్లీస్ట్, ఇది మేనేజ్ చేసుకోకుండా మనం మోర్ దెన్ ఇన్కమ్కి నియర్ టు ఇన్కమ్ ఎంతైతే వస్తుందో దానికి నియర్లీ పెట్టుకుంటాం ఈఎంఐస్. సో దానివల్ల మనకి ఫస్ట్లో కొంచెం మేనేజ్ అయినట్టుగా అనిపించినా కానీ తర్వాత ఈ ఈఎంఐ పే చేయడానికి ఇంకోటి తీసుకుంటాం. లైక్ మొబైల్లోనే మనకి చాలా యాప్స్ ఉంటాయి వితౌట్ డాక్యుమెంటేషన్, తక్కువ డాక్యుమెంటేషన్తో దగ్గర దగ్గర 50 నుంచి 1 lakh వరకు కూడా మనకి ఫైనాన్షియల్గా లోన్స్ ఇన్స్టెంట్గా వచ్చేటివి ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఈ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అక్కడ నుంచి లోన్ తీసుకొని ఇవి పే చేస్తాం. ఈ మొబైల్లో యాప్స్ లోన్ ఏవైతే ఉంటాయో ఆ పేమెంట్ మొత్తం క్లియర్ చేసుకునేదానికి ఇంట్లో ఏదైనా తాకట్టు పెట్టుకొని అది క్లియర్ చేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఈఎంఐ పే చేయడానికి ఇంకో ఈఎంఐ పెట్టుకుంటున్నాం, ఇంకో ఈఎంఐ పే చేయడానికి ఇంకోటి పెట్టుకుంటున్నాం. ఈ చిన్న చిన్న ఫైనాన్షియల్ మొబైల్లో మనకి ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటూ వేరే దానికి మనము మేనేజ్ చేసుకుంటాం. ఒక్క ఈఎంఐ కాదు, ఒక్కదాంతో ఇంకోటి, ఇంకో దాంతో ఇంకోటి, ఇలా అన్నిట్లో వేలు పెడుతూ ఉంటాం. అన్నిటినీ ఈఎంఐ తెచ్చుకొని మన నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాం. అది రియల్ టైంలో జరిగేది. ఇంకోటి వచ్చేసి మొబైల్ చాలామందికి చాలా ఈగర్నెస్ ఉంటుంది అనమాట. మార్కెట్లో ఏదైనా కొత్త మొబైల్ వస్తే అది మనం యూజ్ చేయాలి, ఖచ్చితంగా వాడాలి అని చెప్పేసి. అదొక 80,000 ఉందనుకోండి. ఆ 80,000 మొబైల్ నువ్వు కొనాలి అంటే మళ్ళీ ఖచ్చితంగా ఈఎంఐ పెట్టుకుంటావు. ఎందుకు పెట్టుకుంటావు అంటే మొబైల్ ఈఎంఐ తక్కువగానే ఉంటుంది కదా, మేనేజ్ చేయొచ్చు. 3,000 అయినా మేనేజ్ చేయొచ్చు, 4,000 అయినా మేనేజ్ 5,000 వరకు అయితే ఈజీగానే మేనేజ్ చేయొచ్చు. మొబైల్ అయితే కొత్తది, అప్డేటెడ్ది తీసుకుంటే అందరి ముందు కొంచెం బెటర్గా ఉంటుంది, కొంచెం షో ఆఫ్ చేయొచ్చు అనే మైండ్ సెట్తో తీసుకుంటారు. కొత్తదానికి అన్నెసెసరీ ఖర్చులు, అన్నెసరీ ఈఎంఐలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. చూడడానికి కొంచెమే ఉంటుంది ఈఎంఐ, చాలా చిన్నదే అనిపిస్తుంది. బట్ ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం అది చాలా పెద్దగా, చాలా బర్డన్ మీకు అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీపేమెంట్ పవర్. ఒక అమౌంట్ ఏదైనా వచ్చినప్పుడు అది మనం బ్యాంక్ అకౌంట్లో పెట్టేసుకొని సేవింగ్స్ చేసుకుందాము,
తర్వాత యూజ్ చేసుకుందాము అనుకోకుండా మీకు ఏదైతే ఈఎంఐ ఉందో ఆ ఈఎంఐకి ప్రీపేమెంట్ చేసేయండి. దానివల్ల మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంట్రెస్ట్ అనేది కలిసి వస్తుంది అండ్ మంత్లీ ఈఎంఐ కూడా తగ్గుతుంది కాబట్టి చాలా బెటర్గా ఉంటుంది. ఇది కూడా కొంచెం ట్రై చేయండి, ఈఎంఐ బర్డెన్ తగ్గే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. చేసి డెప్త్ కన్సాలిడేషన్, ఇదేంటంటే మల్టిపుల్ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్వర్ట్ చేసి సింగిల్ ఈఎంఐలాగా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఈఎంఐస్ మల్టిపుల్ ఉండి 1.1 ల్యాక్ 1.2 ల్యాక్స్ కనుక మీరు ఈఎంఐ పే చేస్తూ ఉంటే అవన్నీ కలుపుకొని సింగిల్ ఈఎంఐ లాగా కన్వర్ట్ చేసుకొని అది ఒక 90,000 ఈఎంఐ కనుక పెట్టుకుంటే మీకు చాలా స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మల్టిపుల్ చిన్నవి ఉన్నా కానీ కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఎట్ లాస్ట్ స్ట్రెస్ తగ్గుతుంది, కన్ఫ్యూజన్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. యాక్చువల్గా మనీ అనేది మిగిలితేనే కదా మనం ఎమర్జెన్సీకి సేవ్ చేసి పెట్టుకునేది. ఎమర్జెన్సీకి సేవ్ చేయడానికి డబ్బులు ఉండవు ఇన్ని ఈఎంఐస్ పే చేసినప్పుడు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎమర్జెన్సీ కోసం మనీ సేవ్ చేసుకోవాలి. ఎందుకు అంటే సేవింగ్ లేకపోతే ఎమర్జెన్సీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ మీకు డబ్బులు కావాలన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఈఎంఐకి వెళ్తావు. ఏదో చిన్న లోన్ తీసుకున్నా ఈఎంఐకి వెళ్తావు. అది మళ్ళీ ఈఎంఐ లూప్, మళ్ళీ ఈఎంఐ ట్రాప్లో పడడమే. సో ఎమర్జెన్సీకి ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి. ఏదన్నా కొత్త ప్రోడక్ట్ కొనడము లేదంటే ఏదన్నా చిన్న ఖర్చులు తగ్గించుకోవడము చేసి 1 రూపీ అయినా పర్లేదు, ఐ మీన్ 1 రూపీకి తగ్గట్టు అంటే 1 రూపీకి ఈక్వలెంట్గా ఏది ఉన్నా కానీ కూడా కొద్దిగానే సేవింగ్ చేసుకుంటూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది మీకు దేనికన్నా హెల్ప్ అవ్వచ్చు. సో అది ట్రై చేయండి. సింపుల్గా చెప్పాలంటే ఈఎంఐ అనేది మనకి హెల్ప్ చేయాలి, అంతేగాని మనల్ని కంట్రోల్ చేయొద్దు, మన ఫ్రీడమ్కి అడ్డు రావద్దు. ఈ ఫైనాన్షియల్ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనిల్ రివ్యూస్. అండ్ మై నేమ్ ఇస్ అనిల్. థ్యాంక్ యూ.